మేరకు స్పందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి మనందరికీ పిలిచడం జరిగింది. ముందుగా మీడియా మిత్రులందరికీ పిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా నేను ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే, భీమనపల్లె వెంకట సుబ్బయ్య గారికి ఇవ్వడం మాత్రమే తెలుసు, లాక్కోవడం తీసుకోవడం తెలియదు. అది అందరికీ తెలుసు, పైన దేవునికి తెలుసు, జనాలకు తెలుసు, అందరికీ తెలుసు. అనవసరంగా నా తండ్రి గారి మీద లేనిపోని నిందలు వేయడం సరైన పద్ధతి కాదు. వచ్చే ముందు దానికి వేసే ముందు కూడా ఆలోచించుకొని తెలుసుకొని నిజానిజాలు తెలుసుకొని పెట్టింటే చాలా బాగుండు. ఎందుకంటే ఎస్డిపిఐ నాయకుడైనటువంటి పాదిల్ దేశాయ్ గారంటే నాకు చాలా గౌరవము, చాలా మంచి వ్యక్తి అతను. కానీ అతను కూడా లాస్ట్కి ఈ రకంగా చేస్తానని అసలు ఊహించలేదు. అతని మీద నాకు మంచి ఒపీనియన్ కూడా ఉన్నాయి ఈ రోజులు. ఇప్పుడు పలానా వాళ్ళు వచ్చారని చెప్పి అతను వచ్చి నిలబడి ఇదంతా కబ్జా చేస్తున్నారు, ఊబకాసురులు ఇవన్నీ చేస్తున్నారని అన్న చెప్తున్నాడు. ఏ రకంగా చెప్పగలుగుతారని నేను అతన్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే నిజానిజాలు తెలుసుకోకుండా ఏదో వచ్చామా, మా కాడికి నలుగురు వచ్చారా, వాళ్ళ కోసం నిలబడాలా, వాళ్ళ నాయకుడిని చెడ్డపేరు చేయాలా, కేవలం రాజకీయాల కోసం వాళ్ళు ఈ రకంగా నిలబడి చేయాలనుకుంటున్నారు. అది చాలా తప్పన్న దేశపాయ్ అన్న, మీరు తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. ఇంకో విషయం ఏమిటంటే, ఈ మా తండ్రి గారు ఏదైతే చెప్తున్నారు 17/99/3 సర్వే నెంబర్కి కొలతలు వేసినప్పుడు వీళ్ళు ఎక్కడికి పోయినారు? మా పొలంలో ఇప్పుడు వాళ్ళు మేము కబ్జా చేసినాము. కబ్జా అంటే ఏంది? వాళ్ళ దాంట్లో మేము ఏమైనా పాతినామా, వాళ్ళ దున్నది పడగొట్టామా, వాళ్ళ దాంట్లో ఏమైనా కొట్టం గిట్టం వేసి ఏమైనా పాగేస్తున్నామా? ఆ రకంగా చేస్తే కబ్జా అంటారు. మీకు అవేం లేకుండా జస్ట్ మా న్యాయపరంగా మేము న్యాయంగా పోయినాము. వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే న్యాయపరంగా పోవాల్సింది. న్యాయపరంగా పోకుండా ఈరోజు వచ్చేసి ఈ కబ్జా చేసినారు, తీసుకుపోయినారు, భూబకాసులు తెలివి లేదా, వాళ్ళ కౌన్సరు, వాళ్ళ తండ్రి కౌన్సరు, తెలివి ఉందా? కొద్దిగా కూడా తెలుగుని మారుతున్నారా, తెలుగు లేకుండా మారుతున్నారా? ఎవరి గురించి మారుతారు మీరు? చదువుకోలేదంట, చదువు ఉంది కాబట్టి న్యాయంగా మాకు ఆ సంస్కారం ఉంది కాబట్టి ఆ రకంగా పోరాడినాం మేము. మీకు ఆ సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నారు మీరు. పెద్ద చిన్న తెలివి లేదా? అబ్బాయి ఎవరు ముజీబ్ ఏం తెలుసని మారుతున్నాను? ఏదో వచ్చి నలుగురు ముందర మీడియాలో మారితే ఏదో టీవీలలో వస్తే మీరు పెద్ద హైలైట్ అవుతారనుకుంటున్నారా? మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా చివరికి న్యాయమే గెలుస్తుంది. న్యాయమే గెలిచింది. చూసుకోండి, ఆ ఫినిషింగ్ చూసుకోండి. ఎన్ని ఏళ్ళ నుంచి చేసినాము. ఇక్కడ రైతులు అడగండి, ఇక్కడ ఎవరు సాగు చేసినారు? ఈ తాత అలాగే తాత తాత మమ్మల్ని అడగాల్సిన అవసరం లే. వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు, వీఆర్తో చేశారు, సర్వేతో చేశారు, ఆర్ఐ గారు చేశారు. ఆ తర్వాత అన్ని చేసుకొని ఒకరు అధికారులు చేయగలిగినారు. అంత ఈజీగా చేస్తారా? చేసుకుంటే వాళ్ళు ఎంతో మొత్తం ఎకరా 20 సెంట్లో మొత్తం అంటున్నారు. 16 సెంట్లే ఎందుకు తీసుకుంటాము? తీసుకుంటే మొత్తం తీసుకుంటారు కదా. మాకు అట్లాంటి పద్ధతులు లేవు. దయచేసి మీరు కూడా గమనించాలండి. అందరూ ఇక్కడ సాగు చేస్తున్నారు మా పొలంలో, వాళ్ళని అడగండి. రైతులను అడిగి అనుకోండి, ఇక్కడ చేసిన పని చేసిన వాళ్ళని అడగండి. ఎన్నేళ్ళ నుంచి ఉన్నారో, పొజిషన్లు ఎవరు ఉన్నారు, ఏ రకంగా చేసినారో. ఏం నిజానిజా తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు మారితే ఎట్లా? దయచేసి చెప్తున్నాను, మమ్మల్ని ఏమన్నా బాగుంటుంది. మా తండ్రి గారిని ఈ రకంగా మా తండ్రి గారి మీద వేయాలని చూసుకుంటే మాత్రం, ఇట్లా అభాండాలు వేయాలనుకుంటే మాత్రం చాలా 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 తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది చెప్తున్నాను. ఏం తెలుసా మీరు మారుతారు మా తండ్రి గారి గురించి? బకాసురులా? ఎవరు ఎక్కడ చేయని ఇన్నేళ్ళ నుంచి ఒకటి ఇస్తున్నాయా? పెద్ద వాళ్ళు ఏం చేసిన లేక వాళ్ళతో పోలుస్తారా? రాజకీయ నాయకులు ఎప్పుడు నాయకుడు బిహేవ్ చేయాలి. ఒక సేవకుడుగానే ఉన్నాడు ఇన్నాళ్ళు. గతంలో రైతు నీతి సంఘానికి ప్రెసిడెంట్ చేశారు, రైతు సంఘానికి ప్రెసిడెంట్ చేశారు. పొలాలు చేస్తున్నా ఇట్లా మోసం చేస్తుండే కాదు, ఇల్లు చేస్తుండదు అనుకోండి. 1799/3కి సంబంధించి రిజిస్టర్ డాక్యుమెంట్లు ఉన్నాయి కదా. 1799/3 ఆన్లైన్ నాకు వారసత్వంలో ఉంది, ఆన్లైన్ రిజిస్టర్ డాక్యుమెంట్లు ఉన్నాయి. వారసత్వము మనం 40 సంవత్సరం క్రితం మా తండ్రి గారు దగ్గర కొన్నారు. అవి లేకనే కదా న్యాయంగా పోయి పొజిషన్లో మేము ఉన్నాం. ఎట్టిస్తారు? ఎవరున్నారు పొజిషన్లో? మేము ఇన్నాళ్ళు పింఛింగ్ చేసుకుంటే ఆడిపోయినారు. మీ పిల్లర్స్ అన్ని పాతుకున్నప్పుడు ఎక్కడికి పోయినారు? వాళ్ళు ఇన్నాళ్ళు అనుభవం చేసుకున్నప్పుడు ఆడిపోయినారు. ఎక్కడ పోయినారు? అదే అడగండి. మీరు ఎంతసేపు ఉన్నారు? డాక్యుమెంట్ అనుభవంలో ఇన్నాళ్ళు మేము చేసుకుంటుంటే ఇప్పుడు నువ్వు వచ్చినావు, నీ దాంట్లో ఒకటి చొరబడినాడంటే చొరబడినప్పుడు నువ్వు ఆపుకోవాలా? పొలాలన్నీ తీసుకుని ఉండదు, ఇట్లా గలాట్ చేయలేదు. కొలతలు వేసిన చుట్టుపక్కల పెద్దలు ఉన్నారు, దేవస్థానం చేతులు ఉన్నారు. ఇక్కడ అడగండి, చెప్తారు. కొలతలకు అప్పుడు ఉన్నారు, వాళ్ళే చెప్పినారు ఇదంతా వీళ్ళవే హద్దులని. కొలతలు వేసుకొని పొలాలు పెట్టిపోతున్నారు. అందరం కలిసే కొలతలు వేసుకున్నాము. ఇక్కడికి వచ్చిన అందరికి పెద్దలందరికీ నా నమస్కారం. నేను 2009వ సంవత్సరం నుంచి దేవస్థానంలో ప్రతిరోజు దేవస్థానానికి వచ్చిపోయే వాళ్ళము. దేవస్థానం చైర్మన్ గా 2010 నుంచి ఇప్పటి వరకు చైర్మన్ గా మా మిస్సెస్ ఇద్దరము చేసి దేవస్థానాన్ని కూడా డెవలప్ చేశాం. కానీ ఇంతకుముందు
18లోనో 20లోనో ఒకసారి కాలువ రిపేర్ కోసము రైతులకు నీళ్ళు ఇవ్వాలని మా లోపల కోనేట్లో నుంచి కాలువ అవి ఇట్లా వీళ్ళ మా సందు వెంకట సుబ్బయ్య గారి పొలం సందు కూడా కొలతలు వేపించి పర్మనెంట్ కాలువ కట్టినాము. అప్పుడు కూడా ఎవరు రాలేదు. దాదాపు నేను 14 సంవత్సరాలు అయింది ఈ దేవాలయానికి రాబట్టి. ఒక్కరోజు కూడా వాళ్ళు మా పొలం అని రాలేదు. మేమైతే 2 సార్లు కొలతలు వేపించినాము. అదే గెట్టు కాలువ కట్టినాము, మేము కంచె వేసినాము. మా అద్దు వరకు మేము కంచె వేసినాము. అప్పుడు కూడా వాళ్ళు ఎవరు రాలేదే మా పొలం అని. వాళ్ళేం జమీందారులా లేకుంటే నవాబులా ఎన్ని. ఇప్పుడు దాదాపు 13-14 సంవత్సరాల నుంచి కూడా నేను వచ్చిన రోజు ఒక్కరోజు కూడా మా పొలం అని రాలేదు. వాళ్ళ పొలం అంటే వాళ్ళు ఎందుకు రాలేదు? కాబట్టి న్యాయంగా ధర్మంగా నేను చూసినది మాత్రం వెంకట సుబ్బయ్య గారు అనుభవం. అవతలేమో నాకు తెలుసు పూర్వం. ఇప్పుడు మాత్రం 14 ఏళ్ళ నుంచి వెంకట సుబ్బయ్య గారే అనుభవం చేస్తున్నారు. దానికి ఆయన కంచె వాతికినాడు. కంచె వాతేటప్పుడు కూడా నన్ను పిలిచినాడు. ఫినిషింగ్ చేసేటప్పుడు కూడా నేను వచ్చినాడు కొలతలకు. నన్ను కూడా పిలిచినాడు, నేను వచ్చినాను. పాతినారు, బోర్ వేసినారు. ఇంతవరకు అయితే ఈ ఇస్తుంది అనేది కూడా ఎవరికి తెలియదు. ఫీల్డ్లో అయితే వీళ్ళే చేస్తున్నారు కానీ ఈ ఇస్తుంది అనేది రైతులు పొలం పనిచేసే వాళ్ళమే. ఈ ఇస్తుంది అనేది కూడా మాకు ఇంతవరకు మాకు ఇస్తుంది. దీంతో బోర్ వేసుకున్నారు, కంచేసుకున్నారు, చుట్టూ చూసినారు. వాళ్ళు పక్కన కూడా మంచి వాళ్ళే, వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వ్యవసాయం చేస్తున్నారు. ఇది కొలతలు వేసుకునేటప్పుడు కూడా వాళ్ళు వచ్చినారు, అందరు కలిసే కొలతలు వేసుకున్నారు. కొంతమంది రైతులు ఈ మా భూమి కబ్జా చేశారు, కౌన్సిలర్ కొడుకు అని చెప్పారు. మరి కౌన్సిలర్ తండ్రి భూ కబ్జాదారుడు అని కూడా చెప్పారు. మరి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. మరి పెద్దలు కూడా చాలా మంది వాళ్ళ వెంట కూడా వచ్చి వాళ్ళు కూడా ఈ యొక్క భూమిని కబ్జా చేశారని మాట్లాడడం జరిగింది. అది ఎంతవరకు న్యాయము? మరి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ భూమి ఇక్కడ వాళ్ళు 1799 భూమి ఎకరా 66 సెంట్లు ఉంది. ఆ భూమిలో పాండురంగ స్వామి దేవాలయం ఉంది పక్కన. దాని పక్కన పకిర్సవాళ్ళ భూమి ఉంది. పకిర్సవాళ్ళ భూమి 2 బిట్లు ఉన్నాయి. దాని పక్కన మురళీ వాళ్ళని మిడతా మురళీ వాళ్ళ భూమి వెనక పక్కన. దాని పక్కన మిడతా నరసింహారావు ఉంది. దాని పక్కన మాది 1814 సర్వే నెంబర్ మాది ఉంది. ఈ భూమి కాక ఇది మాకు 2000 ఈ రోడ్డు వారు ఉండే ఈ భూమిలో మాకు 1814, 1812, 1813 4 సర్వే నెంబర్లు ఉన్నాయి. మరి మేము కబ్జా చేయడం మా భూమి 30-40 సంవత్సరాల నుంచి మేము పంట చేస్తున్నాము, పొలం చేస్తున్నాము. మరి కరోనా టైంలో వాళ్ళు మిస్మేనేజ్మెంట్ చేసి ఆన్లైన్ ఎక్కించడం జరిగింది. మేము తర్వాత తెలుసుకొని రెవెన్యూ వాళ్ళకి రిపోర్ట్ చేసాము, అక్కడ పిటిషన్ పెట్టాము. వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ మొత్తం కొలతలు వేసి సర్వే చేసినారు. ఆ రోజు వాళ్ళు వచ్చారు, ఆ భూముల వాళ్ళు చుట్టుపక్కల రైతులు. ఆ రోజు ఇక్కడ మన వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు. కొలతలు వేసాము, అన్ని చూసుకున్నాము. మరి 6 కేసు సంవత్సరం నుంచి జరిగింది. సంవత్సరం నుంచి 6 కేసు జరిగి వాళ్ళు ఎవరు భూమిలో ఉన్నారు, ఎవరు వాస్తవాలని తెలుసుకున్నారు. మరి ఆ చుట్టుపక్కల రైతులు వాళ్ళు కూడా 6 కేసులో రావడము ఈ యొక్క సంవత్సరం నుంచి చేసినారు. మరి సంవత్సరం పూర్తి అయిన తర్వాత వాళ్ళు ఈ యొక్క భూమి ఎవరిదని చేసి మాకు జడ్జిమెంట్ కాపీ ఇచ్చారు. చేసి మాకు జడ్జిమెంట్ ద్వారా ఆన్లైన్ చేశారు. మరి మేము ఎవరి భూమిలోకి కబ్జా చేయలేదు, ఎవరి భూమిలోకి పోలేదు. మా భూమి అని వాళ్ళు చెప్పడం కాదు. మన 2021లో వాళ్ళు ఆన్లైన్ చేశారు తప్పుడు పద్ధతిలో చేసి. ఏ రోజు చెప్పలే, ఏ రోజు రాలేదు. మేము పింఛన్ చేసుకున్నాము, పొలం పంట వేస్తున్నాము, బోర్ వేసినాము. మా రైతులందరూ తెలుసు, 30-40 సంవత్సరాలు మేము అనుభవంలో ఉన్నాం. మా అనుభవంలో భూమి మాకు చేసినారు. మన మేము మొత్తం ఈ దేవస్థానం వాళ్ళు, ఈ పక్కన మురళి వాళ్ళు, పకిస్తా వాళ్ళు అందరం కలిసి కూడా మొత్తం చుట్టూ పిల్లర్లు వేసుకున్నాం ఆఖరు తిప్పి. మరి ఇన్ని రోజులు ఏం చెప్పకుండా లోపల పెట్టుకొని మోసం చేయాలని, తప్పుడు దోవ పట్టేయాలని ఈ రోజు వచ్చి కబ్జా చేశారు అని ఇంత అపాండాలు వేయడం ఎంతవరకు న్యాయం? వాళ్ళ భూమి అంటే వాళ్ళు రికార్డు ప్రకారం చూసుకోమని చెప్పండి, మేమేం వద్దని చెప్పలేదు. డిపార్ట్మెంట్ ఉంది, వెళ్ళండి చూసుకోండి, ఏదైనా చేయండి. అది కాని పద్ధతి ఊరికైనా మీరు ఈ ఎలక్షన్ మూమెంట్లలో
ఎలక్షన్లో మమ్మల్ని అందరినీ ఇలా భయం చేసి తప్పుదోవ పట్టించి రాజకీయ లబ్ధి పొందాలంటే మంచి పద్ధతి కాదు. రాజకీయంగా ఎవరైనా సేవలు చేయండి, పద్ధతి మంచి మార్గం ఉండండి, ప్రజల మనసులో స్థానం సంపాదించుకోండి. ఆ విధంగా ఉండాలి. కానీ ఇలాంటి అబాండాలు వేసి చెడ్డ పేరు తెచ్చడం మంచి పద్ధతి కాదు. ఎవరైనా ఉంటే న్యాయంగా ధర్మంగా ఉండాలా. ఇన్ని రోజులైంది ఎవరైనా రైతులు అడగండి, మేము ఎప్పుడైనా ఎక్కడ తప్పు చేసినామో చూపేయండి. ఈరోజు ఇంత చెడ్డ పేరు వచ్చే విధంగా ఇంత అబాండాలు వేసి ఇట్లా భూబకాసులు భూ కబ్జా వాళ్ళే ఇప్పుడు భూ కబ్జా చేయాలనే ఉద్దేశంతో ఈ రకంగా చేస్తారు. ఇది ఒక ప్లాన్ వాళ్ళది, కొత్త ప్లాన్ అనమాట. భూ కబ్జాలు చేయడానికి లోపల ఆన్లైన్ చేసుకొని మేము తెలుసుకొని మా భూమి వాస్తవంగా ఎంజాయ్మెంట్లో మేము ఉన్నామని మాకు ఇచ్చినారు. అంటే ఇది పూర్వీకులే మీరు కొన్నది? మేము కొన్నాము ఇవన్నీ. దీంట్లో ఉండేది ఈ భూమి కూడా 4 సర్వే నెంబర్లు అట్లా. కాబట్టి ఆన్లైన్ చేశారు, సర్వే చేసినారు, అన్ని వాళ్ళతోడుగా వాళ్ళు వచ్చినారు, మేము పోయినాం. ఎవరు మేము ఎప్పుడు వాదించుకోలేదు, ఎప్పుడు ఘర్షణ పడలేదు. పద్ధతి ప్రకారం పోయినాము. ఎంఆర్ఓ ఆఫీసర్ పిటిషన్ వేసి ఆర్ఓ కేసు జరిగింది, సంవత్సరం నుంచి జరిగింది. అయిన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చినారు. ఇప్పుడు వచ్చినారు వాళ్ళు కబ్జా చేసినారు అని. ఇది పద్ధతి కాదు. దయచేసి నేను పెద్దలు కోరుకుంటున్నా, ఎవరైనా సపోర్ట్ చేయాల్సిందే న్యాయానికి. అన్యాయంగా ఎట్లాంటి దుర్మార్గం మాటలు మాట్లాడకూడదని నేను తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులుగా మీకు అందరికీ తెలుసు మేమేంటో, మా పద్ధతి ఏమి, ఎలా ఉన్నామని. కాబట్టి దీనికి రాబోయే రోజుల్లో కూడా ఆ నాయకుల మీద కూడా మృదులు చేయడము మంచి పద్ధతి కాదు. వాళ్ళు చెడ్డకు ఎప్పుడు మా ఎమ్మెల్యే కానీ మా తండ్రి గారు కానీ ఏ రోజు కూడా చెడ్డ వారికి సపోర్ట్ చేయరు, మంచి పద్ధతిగా ఉంటారు. మళ్ళీ అట్లా చేయించుకుంటే రాజకీయంగా ఉండి 10 సంవత్సరాలు మేము ఉన్నాము కౌన్సిలర్గా, చేయించుకోలేమా? ఆ పద్ధతిని ఎప్పుడు మేము ప్రవర్తించాలి.